Let me record this session. Let me share my screen. సో ఇక్కడ మీరు ఏంటి ఒక ఇయర్ మంత్ వైజ్ ఏ డేటా అయినా తీసుకోండి, కొంచెం సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మీకు చాలా డేటా దొరుకుతుంది. సో అప్పుడు ఇయర్ మంత్ వైజ్ వచ్చినప్పుడు ఎలా డేటా గ్రాన్యులారిటీ వర్క్ అయ్యింది, సో అది చూసేసి నాకు ఒక జస్ట్ ఇలా నేనైతే ఎలా అయితే ప్రిపేర్ చేసానో అలా ప్రిపేర్ చేయండి, డిఫరెంట్ డేటా తీసుకొని. ఓకే, రైట్, చేయగలుగుతారు కదా? ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు ఓకే. మనం చెప్పిన కాన్సెప్ట్? ఎవ్రీవన్ ఈస్ క్లియర్ అబౌట్ దిస్ టాపిక్, రైట్? ఎస్. ఓకే, ఫైన్ దెన్. సో ఇక్కడ మీరు మోస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా డేటా గ్రాన్యులారిటీ వచ్చినప్పుడు, అంటే హైయెస్ట్ లెవెల్, నెక్స్ట్ లోయెస్ట్ లెవెల్ అవి వచ్చినప్పుడు, మీరు ఒక యూనిక్ కీని జనరేట్ చేసుకునేటట్టు ట్రై చేయాలి. ఓకే, అది ఎప్పుడైతే ఆ థాట్ మీకు వచ్చినప్పుడు పర్ఫెక్ట్ మీరు డేటా మోడల్ని క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, ఇది రియల్ టైం డేటా. ఇది జస్ట్ ఈ డేటా సెట్ మీద నేను వర్క్ చేసి ఉన్నాను. సో మీకు హై లెవెల్ అది చెప్పాను అంతే. సో ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అనేసి ఇంతే. సో ఎప్పుడైతే మీరు రిలేషన్షిప్ కరెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఇంకా ఆటోమేటిక్ గా ఈజీగా మన విజువలైజేషన్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జనరేట్ చేయగలుగుతారు. అది. సో ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, మీరు ఇలా 8033 ప్లాంట్ ఐడికి, ఈ ప్లాంట్ ఐడికి, లైన్ ఐడికి చూసేసుకొని ఓకే డేటా కరెక్ట్ గా వచ్చేస్తుంది అంటే, మీరు ఎప్పుడు కూడా డేటా వాలిడేషన్ చేసుకుంటా ఉండాలి మనం కూడా. సో ఫిల్టర్స్ చేసుకొని, సో అక్కడ ఉన్న క్లిక్ చేసిన డేటాని ఎక్సెల్లో తీసేసుకొని, సో ఎక్సెల్లో ఫిల్టర్ చేసేసుకొని చూసుకుంటా ఉండాలి. ఓకే, మనకు కరెక్ట్ గా వస్తుందా లేదా, సో అని చూసుకున్న వెంటనే మీకు అర్థమైపోద్ది. అంతేగాని మనం బ్లైండ్ గా వెళ్ళిపోయి సో ఈ ప్లాంట్ ఐడి మీద క్రియేట్ చేస్తే కరెక్ట్ గా వచ్చేస్తుంది అనుకునే ఒక ఫీలింగ్, ఒక అజంప్షన్ లో ఉండి చేశారనుకోండి, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమైతే అంత రిజల్ట్స్ అన్ని రాంగ్ గానే ఉంటాయి. సో అది. సో మనం ఎప్పుడు కూడా వాలిడేషన్ అనేది ఇంపార్టెంట్. యా కళావతి, గో హెడ్. ఇక్కడ ప్లాంట్ ఐడి అండ్ లైన్ ఐడి ఉంది కదా, కన్కాటినేట్ కి. అక్కడ మీరు ఇచ్చారు కదా యూనిక్ గా, అది అలానే ఇవ్వాలా? అంటే ప్లాంట్ ఐడి లైన్ ఐడి రెండూనే ఇవ్వాలా, లేకుంటే వేరే ఏదైనా కీస్ మనం జనరేట్ చేయొచ్చా? ఇప్పుడు వేరే కీస్ ఏం జనరేట్ చేస్తాం, ఒకవేళ సపోజ్ దీనికి ఇండెక్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే యూనిక్ ఇండెక్స్ క్రియేట్ చేయాలి 1 2 3 4 అన్నట్టుగా, రైట్? అప్పుడు కూడా నీకు ఇక్కడ అలా కూడా వన్ ఏమైనా టూ త్రీ ఫోర్ చేయొచ్చా అలా లేకపోతే? చేయొచ్చు. బట్ కానీ అదేంటంటే, సో అదొక ప్రాపర్ గా ఉండదు అనమాట. కొన్నిసార్లు ఆ ఇండెక్స్ కన్నా కూడా సో ఇలా కాంబినేషన్ లో క్రియేట్ చేసినప్పుడు మీకు బాగా అర్థమైపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఒక సో 8033 L1 అనేది ఉంది. సో ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే, ఇక్కడ మనకి 8033 L1 అనేది మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇక్కడ ఇండెక్స్ ఖచ్చితంగా ఇక్కడ పైన ఏది ఉంటే అది కింద కూడా అదే ఉండాలి కదా, రైట్? ఇక్కడ వన్ ఉంటే ఇక్కడ కూడా వన్ ఉంటేనే కరెక్ట్ అయిపోద్ది. ఒకవేళ ఇండెక్స్ లో మీరు ఇంక్రిమెంటల్ ఇచ్చారు అనుకోండి, 1 2 అప్ టు 1 2 3 4 5 6 అలా వెళ్తూ ఉన్నింది అనుకో, అప్పుడు ఏమైంది, అది మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది అక్కడ కూడా. కరెక్ట్, అంతే కదా? సో ఇక్కడ సపోజ్ ఇక్కడ వన్ ఉంటే ఇక్కడ దీనికి వన్ ఉండాలి. ఈ 8033 L1 కూడా వన్నే ఉండాలి, అప్పుడే నీకు కరెక్ట్ గా డేటా చూపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 10 వచ్చింది దానికి ఇక్కడ, అప్పుడు ఇక్కడ డేటా ఈ డేటా అనేది యాడ్ చేయదు కదా, దానికి L1 కి యాడ్ చేస్తుందా, చేయదు కదా. ఓకే. సో లేదు. ఇండెక్సెస్ కన్నా అవన్నీ కన్నా సో ఈ రెండింటి కన్కాటిన్ చేస్తే మనకు క్లియర్ గా ఉంటది. సో ఇండెక్స్ అవన్నీ క్రియేట్ అవన్నీ కొంచెం కాంప్లెక్స్, వేస్ట్ ఆఫ్ టైం కూడా. ఎందుకంటే సింపుల్ గా మనం ఈ రెండింటిని క్రియేట్ చేస్తే సింపుల్ గా వర్కౌట్ అయింది కాబట్టి. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, రేపు అసైన్మెంట్ అయితే అది. సో ఇయర్ మంత్ అలా డిఫరెంట్ మీకు అదేనే కాదు. సో ఇంకేదైనా మీరు డేటా గ్రాన్యులారిటీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేశారు, సో దానికి డేటా ఎలా ఉంటుంది, సో మనం ఎలా రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి, అవుట్పుట్ ఎలా వస్తుంది, అది రేపు మీరు చేయాలన్నమాట. ఓకే, రేపు మార్నింగ్ వచ్చిన వెంటనే అది చూస్తాం. సో ఎలా చేశారు ఏంటి, సో డిఫరెంట్ డేటాని ఎలా తీసుకున్నారు అనేది అది టుమారో చెక్ చేద్దాం, రైట్? సో ఇంకా మీకు ఏ డౌట్స్ లేవంటే వేరే గుడ్ టు ర్యాప్ అప్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, సీ యూ టుమారో. Thank you. బాయ్ ఎవరి